భారతక్క భారతక్క ఒకటి గుర్తుపెట్టుకో, నీ పిఏ అని వాడు చెప్తున్నాడు. ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పిఏ అని వాడు రాసుకుంటున్నాడు. ఈరోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా, భారతి ఒకటి గుర్తుపెట్టుకో, నా పిఏ కాదు, వీడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్కనుండే చెంచా నాయాలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా? చేయలే. అంటే వాడు నీ పిఏ అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి. మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా? పులివెందుల. ఒక్క నిమిషాలు ఫినిష్ చేసి అదే చెప్తున్నా. పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే. మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం, వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మా పెళ్ళాలు, మా కూతుర్లు, మా అమ్మలు, మా అమ్మమ్మల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు, కేసులు తీసేసేయండి సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా? ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని, నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం. టీడీపీ నాయకులు అనుభవించారు, అనిత గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగముండా కొడుకల్లారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ పెళ్ళాలో మీ కూతుర్ల ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంతసేపు అవుతుంది మాకు? కరెక్టా? ఇళ్ళకి పోతే చెప్పుతో కొడతారు ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే. మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు, ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడి గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంటే అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకని అడుగుతున్నా. ఇదేనా నీకు మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునేదానికి సిగ్గు లేదంటరా మీకు? పెడతావురా, చెప్పుతో కొడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే. అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా? వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా, ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుసుక ఏదో ఉండింది, అతని పేరా విరుపాషి. ఆయన రెచ్చిపోతున్నాడు, మా మరారెడ్డికి అన్యాయం జరగద్ది. అన్యాయం జరగద్దురా, అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు, వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు. కానీ మా బాస్ ఒప్పుకోడు కదా, చంద్రబాబు ఒప్పుకోడు. అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు, నీతి నిజాయితీకి మారు పేరైన పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్. వీడికి ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో. ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకోటి చెప్పాడు, డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు, నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా. కర్నూలులో డిఐజీను నంద్యాలలోనే ఎక్కడో మాట్లాడారని. ఏరే విరూపక్ష నాకు అర్థం కాదు. అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు? సునీలు, పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, వాడికి ఇంగ్లీష్ కూడా రాదు, వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివిగలరో నాకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు. ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అంటారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్, నేను అందరిని అంటాంలే, అట్లీస్ట్ 30-40% ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే. ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా?